మేము రైతుల సమస్యల మీద పోరాడదామని. ఎందుకంటే ప్రతిసారి రైతుని ఒక ఎమోషనల్ కార్డులాగా వాడినారు కాంగ్రెస్. ఎప్పుడైతే రైతు తన పంటను అమ్ముకోలేడో ఇది తెలంగాణ రైజింగ్ అవుతుందా? అసలు అనొచ్చా? అంటే నేను ఏమడుగుతున్నానంటే, రైతన్న ఏడుస్తుంటే రైజింగ్ స్లోగన్ ఏడదాకా వనుకొస్తుంది అని అనేది ఈ చిట్ట. నేను ఒక 7-8 మంది రైతులను కూడా మాట్లాడినా, చిన్న చిత్క రైతుల నుంచి పెద్ద రైతుల వరకు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, గిరీష్ ప్రొడక్షన్ పెరిగింది బట్ ఫార్మర్ ఇన్కమ్ పెరిగిందా? ఫార్మర్ యొక్క ఇన్కమ్ పెరిగిందా? ప్రాబ్లం ఫార్మర్ దగ్గర లేదు, ఫార్మింగ్లో లేదు, ప్రాబ్లం సెల్లింగ్లో ఉన్నది గిరీష్ అని చెప్పిండ్రు. పంటలు పండుతున్నాయి బట్ డబ్బులు ఎందుకు దొరుకుతలేవు రైతుకి? ఏ ప్రభుత్వం అయినా సమాధానం చెప్పగలుగుతుందా? ఫ్రీ బస్ ఇచ్చే కంటే ఉమెన్ డిగ్నిటీ ఆలోచించేది ఉండే ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం మాట్లాడదు ఈ ముచ్చట్లు? మార్కెట్ కాదు బ్రదర్, ఇది ఒక కార్టల్ సిస్టమ్ తయారు చేసిండ్రు ప్రభుత్వాలే. రైతు రాజేడవుతాడు బ్రదర్. రైతుల పేరు మీద అధికారాన్ని దోసుకొదొబ్బిరు మీరు. మీ కరువుని, మీ రాజకీయ కరువుని సస్యశ్యామలం చేసుకున్నారు మీరు ప్రభుత్వాలు. రాష్ట్రానికి అన్నం పెట్టాల్సిన రైతు సొంత కుటుంబానికి గౌరవప్రదమైన పైసలతో, డిగ్నిటీతో అన్నం పెట్టలేకపోతున్నాడు. ఇది ఫెయిల్యూర్ కాదు, ఇది రైతుకు జరుగుతున్న ఇంజస్టిస్. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. 2047 విజన్ అని చెప్పి మాట్లాడారు. ఎవరబ్బా? మన కాంగ్రెస్ సర్కార్, తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ సర్కార్. నేను అనుకున్నా సీరియస్గా కాంగ్రెస్ ఏదో ఆలోచిస్తుంది తెలంగాణను ఉద్దేశించి అని బాగా చేసిన. నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ని ఫ్రెండ్స్. మేము జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి మేము రాలేదు. బట్ ఆబ్వియస్గా చదివితే అర్థమవుతుంది, చదివిందే మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నీళ్ళ మీద మాకేం పెద్ద గ్రిప్ లేదు. బట్ ఎప్పుడైతే నీళ్ళ మీద మేము మాట్లాడు మొదలెట్టినామో, నాకు తెలిసి ప్రభుత్వాలను కూడా బ్యాక్ ఫుట్లో పెట్టిన ఘనత మన ఛానల్ది. కొన్ని ఛానళ్ళు, కొన్ని ప్రాజెక్టులలో, కొన్ని ప్రాజెక్టులలో ప్రభుత్వాలను కూడా, పక్క రాష్ట్ర ప్రభుత్వాలను కూడా వెనకకు పెట్టినాం మనం. ఇప్పుడు మేము రైతుల సమస్యల మీద పోరాడదామని. ఎందుకంటే ప్రతిసారి రైతుని ఒక ఎమోషనల్ కార్డులాగా వాడినారు కాంగ్రెస్. మోదీ గారి వెనకటి పాలనలో కూడా ఢిల్లీలో మొత్తం చెక్కా జామ్ చేసిర్రు వీళ్ళు. యాదున్నది కదా మీకు? అప్పటి నుంచి మేము జర అగ్రికల్చర్ మీద బాగా ఫోకస్ చేసి మాట్లాడితే, మళ్ళీ ఇప్పుడు నా సబ్జెక్ట్ని నేను తెలంగాణకే ఆపుతున్నా. ఎందుకంటే దేశవ్యాప్తంగా లొల్లేం జరుగుతలేదు కాబట్టి తెలంగాణ నేను రైతుకు మద్దతు తెలిపి మాట్లాడుతున్నాను. సో ఇలా రైజింగ్ తెలంగాణ అని చెప్పి 2047 అని మనం మాట్లాడితే, నాకు ఒక విషయం మీరు అందరూ చెప్పుండ్రి. ఎప్పుడైతే రైతు తన పంటను అమ్ముకోలేడో ఇది తెలంగాణ రైజింగ్ అవుతుందా? అసలు అనొచ్చా? అంటే నేను ఏమడుగుతున్నానంటే, రైతన్న ఏడుస్తుంటే రైజింగ్ స్లోగన్ ఏడదాకా వనుకొస్తుంది అని అనేది ఈ చిట్ట. కాంగ్రెస్ మాట్లాడుతున్న మాటలకు రియాలిటీ ఏంది అని చెప్పి మనం మాట్లాడితే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నది. రైతు బంధు, ఇరిగేషను, ఇన్సూరెన్సు, మేము మేడిగడ్డ కాదు తుమ్మిడిహట్టిని చేస్తాము. తుమ్మిడిహట్టి దగ్గర కాంగ్రెస్ వాళ్ళు తుమ్మలే కూడా. నేనేమంటున్నా, రైతు బంధువు, ఇరిగేషను, ఇన్సూరెన్సు వీళ్ళందరూ పక్కకు పెడితే ఇవన్నీ ఇచ్చిండ్రు. వెనకటి ప్రభుత్వాలు ఇచ్చిర్రు, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కూడా ఇస్తున్నారు, ఇస్తానంటున్నారు. రైతన్నలకు ఆశాజ్యోతి నిలబడతామని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ రైతుకు అడుగుతున్న మాట ఏంటంటే, నేను ఒక 7-8 మంది రైతులను కూడా మాట్లాడినా, చిన్న చిత్క రైతుల నుంచి పెద్ద రైతుల వరకు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, గిరీష్ ప్రొడక్షన్ పెరిగింది బట్ ఫార్మర్ ఇన్కమ్ పెరిగిందా? ఫార్మర్ యొక్క ఇన్కమ్ పెరిగిందా? మళ్ళీ ఫార్మర్ అదే పరిస్థితులలో ఎందుకు ఉంటున్నాడు? మోర్ క్రాప్ వచ్చింది, మోర్ క్రాప్ వచ్చినందుకు సేమ్ లాస్ కూడా వచ్చింది. మళ్ళీ ఇది రైజింగ్ 247 తెలంగాణ మోడలా? నౌ కమ్స్ ద రియల్ ప్రాబ్లం, ద మార్కెట్ ఫెయిల్యూర్. ప్రాబ్లం ఫార్మర్ దగ్గర లేదు, ఫార్మింగ్లో లేదు, ప్రాబ్లం సెల్లింగ్లో ఉన్నది గిరీష్ అని చెప్పిండ్రు. అగర్ నేనేమన్నా తప్పు మాట్లాడితే ఫ్రెండ్స్ మీరు ఇలా ఉతకారేంటున్నాను. నేను ఇది మాట్లాడిన తర్వాత చిట్టా తీసుకొని వచ్చిన. అండ్ మోర్ ఓవర్ సౌత్ ఫస్ట్లో కూడా వచ్చిన కథనం ఇది. సౌత్ ఫస్ట్లో రాగానే మేము కాదు, పొద్దున ఇలా డిస్కస్ కూడా చేసినాము ఒక 4-5 ఇది. సో ప్రాబ్లం సెల్లింగ్లో ఉంది అని చెప్తున్నారు. సో ఫార్మ్ టు మార్కెట్ జర్నీ అగర్ కూడా మనం తీసుకొని చూస్తే, పంటలు పండుతున్నాయి బట్ డబ్బులు ఎందుకు దొరుకుతలేవు రైతుకి అనే చిట్టాకు ఏ ప్రభుత్వం అయినా సమాధానం చెప్పగలుగుతుందా? ఇప్పుడు డ్రై ల్యాండ్ ఉంటుంది, దీని సంక్షోభం ఏంది, క్రైసిస్ ఏంది అని చెప్పి మాట్లాడితే, రైతులు వెనకటికి వడ్లు గిడ్లు ఉంటాయి కదా, ఇట్లా అక్కడ ఎండనికే పరుస్తుండే. అవి అప్పుడు ఏం చేస్తుండే, కామన్ ల్యాండ్స్ ఉండే వాళ్ళకు. ఇప్పుడు ఆ కామన్ ల్యాండ్స్ ఏం చేసిర్రు, కబ్జాదారులు వచ్చి కబ్జా చేసుకున్నారు గిరీష్ అని చెప్పి మాట్లాడుతున్నారు.
అంటే ఇప్పుడు మాకు పంటలు ఎండబెట్టుకోనికే మేము ఎండబెట్టుకుంటున్నాం, రోడ్ల మీద పెట్టుకుంటున్నాం అని చెప్పి మాట్లాడుతున్నాం. వాస్తవమే. నేను మేజర్గా జర్నీలు అంతా కార్లలోనే చేస్తాను. నేను కార్లలో జర్నీలు చేస్తున్నప్పుడు నాకు రైతులు ఎండబెట్టిన ఏవైతే పంటలు రోడ్ల మీద ఇట్లా ఎండబెట్టనికే పెట్టినట్టు నాకు క్లియర్ కట్గా ఎన్నోసార్లు కనబడ్డది. అయితే ఇప్పుడు ఇదేమవుతుంది తెలుసా, మండీలలో పోయేటప్పటికి ఈ పంటలల్లో దుమ్ము జమ అవుతున్నది, పొల్యూషన్ జమ అవుతున్నది. వర్షం పడ్డదనుకో మాయిశ్చర్ ఇష్యూస్ వస్తున్నాయి. సో రోడ్డు మీద ఏమంటారు ఎండిన ధాన్యం ఏదైతే ఉన్నదో అది మండీలో రిజెక్ట్ అవుతున్నది. సరే మండీల కాడికి పోయి డాట్స్ కనెక్ట్ చేసి చూద్దాం ఏం నడుస్తున్నది అని అంటే ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో షెడ్లు లేకపోయి, మంచినీళ్ళు తాగుదామనంటే నీళ్ళ వసతి లేకపోయి. అరే మీరు మాట్లాడతారు ఫ్రీ బస్ ఇచ్చే కంటే ఉమెన్ డిగ్నిటీ ఆలోచించేది ఉండే ప్రభుత్వాలు. బాత్రూమ్లు లేవు, మహిళలు వచ్చి అక్కడ తన పంట నమ్ముకుందామనంటే. రైతులు సుమారు 24 నుంచి 48 గంటలు మీరు రైతులని ఏ రకంగా చేసిరండి? నాకు ఆ మాట అననిక కూడా సిగ్గనిపిస్తున్నది మీ ప్రభుత్వాలకు. ఏ ప్రభుత్వం మాట్లాడదు ఈ ముచ్చట్లు? ఇవాళ రైతన్న పిటిషనర్ పట్టుకొని ఫైల్ పట్టుకొని నిలబడతాడు చూడు క్యూకి, కోట్ల పంచాయతీ చుట్టూ గట్ల కనబడుతున్నాడు రైతన్న. మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పి పెద్దగా ధర్నాలు చేసిరు కదా వెనకటికి. మీ పేపర్ ప్రామిస్, పేపర్ పులులు మీరు ప్రభుత్వాలు. ఎంఎస్పి తెలంగాణలో కూడా ఉన్నది, బట్ అది పేపర్లోనే ఉన్నది. ఓన్లీ వరికే ఇస్తారు, మొక్కకి ఇస్తారేమో. మళ్ళా పప్పులకు, పల్లీలకు, గ్రౌండ్ నట్కి, పత్తికి ఇవన్నీ ఎగురు రైతునే వచ్చినాయి కదా. 20 to 40% గ్యాప్ ఉంది కదా అక్కడ ఇచ్చిన 20 to 40% కదా ఎంఎస్పి ఉన్నది. బట్ ఫార్మర్కి ఎంత దొరుకుతున్నది, ఏడుదాకా దొరుకుతున్నది? రైతు రారాజు ఎందుకు అయితే లేడు? పంట పెరిగినా రైతుకు పైసా ఎందుకు దొరుకుతలేదు? పైసా దొరుకుతలేదు అననే కాడికి వస్తే ఇంట్లో ఒక బ్రోకర్ గాడు వస్తాడు మధ్యలో, ఏజెంట్ అని. ఈ కమిషన్ ఏజెంట్లు ప్రైసులు ఫిక్స్ చేస్తారు, పండించిన రైతు కాదు. ఈడ ప్రభుత్వాలైనా కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేస్తూనే ఒక్కనాడన్నా ట్రాన్స్పరెన్సీ కనబడ్డదా? ఒక్కనాడన్నా జోకుడు క్లారిటీ కనబడ్డదా? ఒక్కనాడు కూడా పేమెంట్లు డిలే అయితే నెలలు వారాలు ఒక్కసారన్న ప్రభుత్వాలు ఇక్కడ నుంచి చేసి ఒక మెకానిజం పెడదాము దళారుల నుంచి అని చెప్పి చేసిందా? మార్కెట్ కాదు బ్రదర్, ఇది ఒక కార్టల్ సిస్టమ్ తయారు చేసిండ్రు ప్రభుత్వాలే. రైతు రాజేడవుతాడు బ్రదర్. రైతుల పేరు మీద అధికారాన్ని దోసుకొదొబ్బిరు మీరు. మీ కరువుని, మీ రాజకీయ కరువుని సస్యశ్యామలం చేసుకున్నారు మీరు ప్రభుత్వాలు. మార్కెట్ సెస్ స్కామ్ తీసుకుంటారు తెలుసా బ్రదర్ మీకు? ఇల్లంతా చదువుతే ఎంత క్లారిటీ వచ్చింది చూడండి. దీని మీద ఇంకా పెద్దగా డీప్ డైవ్ చేస్తాను నేను. ఇక మార్కెట్ సెస్ స్కామ్ ఏంది తెలుసా? ఫార్మర్లు సెస్ ట్యాక్స్ కడతారు, వీళ్ళు మార్కెట్ సెస్ కడతారు. బట్ ఆ మనీ ఏడిపోయింది అని అంటే ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న చక్కగా గట్టినరా ఈ ప్రభుత్వాలు? వెనకటికి కాంగ్రెస్ అట్లీస్ట్ ట్రాన్స్పరెన్సీ ఉందా? అకౌంటబిలిటీ ఉందా? రైతులు ట్యాక్స్ కడితే సిస్టంలో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, నాయకులు సిస్టంలో ఎంజాయ్ చేస్తున్నారు. వాల్యూ అడిషన్ ఏమున్నది అని అంటే ఇప్పటిదాకా మన గ్రేడింగ్ చేసిరా బ్రదర్? ఏమైనా స్టోరేజ్ ఫెసిలిటీలు కనబడుతున్నాయా బ్రదర్? ప్రాసెసింగ్ యూనిట్లు కనబడుతున్నాయి కాంగ్రెస్ హయాంలో బ్రదర్ని? రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వాల్యూ చైన్లా అగర్ మనం సప్లై చైన్ మొత్తం తీసుకొని చూస్తే వాల్యూ చైన్లా మొట్టమొదటి స్థానంలో ఉండాల్సిన రైతు చివరి స్థానంలో కూర్చోబెట్టిండ్రు. పెరిషబుల్ క్రాప్స్లోనైతే వెజిటబుల్ ఫార్మర్ల గోస ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఎందుకంటే మనం మనుషులం కాం కదా, గోసలు మాట్లాడుకోవద్దు కదా. వెజిటబుల్ ఫార్మర్లకైతే 30 to 40% లాస్ ఉంటుందంట. వాళ్ళకు కోల్డ్ స్టోరేజులు అయితే ఉండాలో అన్ని లేవంట ఉన్న కాడికి. ప్రైస్ కంట్రోల్ కూడా కరెక్ట్గా లేదంటే ఎవడు పడతాడు వచ్చి దళారులు ఫిక్స్ చేస్తారట. వాళ్ళు గిరీష్ మేము ఎక్కువ ప్రొడక్షన్ చేసినా మాకు ఇంకా ఎక్కువ లాస్ అవుతుంది తెలుసా? వెజిటబుల్ ఫార్మర్లు మాట్లాడుతున్నారు. ఎక్కువ పండిస్తే ఎక్కువ నష్టపోతాం గిరీష్, అందుకే నిత్యావసర వస్తువులు కూరగాయలు పెరుగుతూనే ఉన్నాయి గిరీష్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ నాకు ఇది వాస్తవమా కాదా నాకు మీ కమెంట్ రూపంలో జర చెప్పు ఫ్రెండ్స్. ఇది నాకు జర టచ్ లైన్ సబ్జెక్టు, బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. దీనివల్ల ఏమవుతుంది తెలుసా? కూరగాయల రైతులకు వాళ్ళు అప్పుల కుప్పలోపలికి పోతున్నారు. ఇన్పుట్ డీలర్సు మనీ లెండర్ల దగ్గరికి పోతున్నారు. ఎప్పుడైతే రైతు అప్పడుగుడు తీసుకుని మొదలెడతాడో ఆ అప్పు తీర్చనీకే పంట రాబడి దొరుకుతలేదు. ఎవరికి అమ్మాల్సి వస్తుంది? ఈ దళారులు చెప్పిన నెట్వర్కే అమ్మాల్సి వస్తుంది. ఈ బ్రోకర్ గాడు ఎవడైతే పైసలు ఇచ్చిండో వాడు చెప్పిన నెట్వర్కే వాడు ప్రైస్ ఫిక్స్డ్ చేసుడు మొదలెట్టిండు. మార్కెట్ ప్రైస్ ఏడున్నది? ఇది ఆల్రెడీ బ్రోకర్ గాడో లేదా పైసలు ఇచ్చిన అప్పులోడు మార్కెట్ ప్రైస్ ఫిక్స్ చేస్తే లోన్ తీసుకుంటే ఫ్రీడమ్ పోగొట్టుకుంటున్నాడు బ్రదర్ రైతు. ఇది ఫ్యాక్టు. నేను ఇలా కొత్తగా మాట్లాడతలేను. ఎంతోమంది మహనీయులు ఈ టాపిక్ల మీద చాలాసార్లు మాట్లాడినారు. అండ్ హియర్ కమ్స్ ది బిగ్గెస్ట్ పాయింట్, అర్బన్ కన్జ్యూమర్ ఫెయిల్యూర్ అని ఒకటి ఉంటుందంట. సపోజ్ ఇప్పుడు నేను ఒక కన్జ్యూమర్ని, నాకు కావాలా కూరగాయలు, నాకు కావాలా పంటలు ఎక్సెట్రా ఎక్సెట్రా, నాకు ఆర్గానిక్ యాక్సెస్ లేదు. ఏ ప్రభుత్వం కూడా నాకు క్వాలిటీ అష్యూరెన్స్ ఇవ్వలేదు, ఇది పర్ఫెక్ట్ నాణ్యమైన వస్తువు అని చెప్పి చెప్పలేదు. ఫార్మర్ కనెక్షన్ నాకు లేనే లేదు. ఫార్మర్కి మార్కెటే లేదు బ్రదర్.
కన్జ్యూమర్కి చాయిస్ ఎడికైనా వస్తుంది నాకు ఫార్మర్కి లేనప్పుడు. ఇక్కడ కాంగ్రెస్ ఫెయిల్యూర్ ఏదని అంటే నువ్వు తెలంగాణ రైజింగ్ అని మాట్లాడుతున్నావు, బట్ మార్కెట్ రిఫార్మ్స్ మర్చిపోతున్నావు. ఎప్పుడైనా రైతును నువ్వు కన్సల్టేషన్ చేసినావా? రైతుకి ఎప్పుడైనా నువ్వు సెల్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా చేసినావా? రైతుకి కన్జ్యూమర్కి డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్ ఇస్తున్నావా? పాలసీ ఉన్నది బ్రదర్, రైతుకి ఆవాజ్ లేకుండా చేసినావు బ్రదర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కదా రైజింగ్ తెలంగాణ అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడిన మాటలు డీకోడ్ చేస్తే అర్థమవుతున్నది. ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో టాయిలెట్లు, షేడ్లు, డ్రింకింగ్ వాటర్లు, ఉమెన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మహిళా రైతులకు ఏం చేస్తున్నారు? మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏడదాకున్నది అని అంటే కోల్డ్ స్టోరేజ్ కోల్డ్లకు పోయింది, గ్రేడింగ్ ఫెసిలిటీస్ ఏడదాకా పోయింది. మార్కెట్ స్పేసెస్ ఏమైనాయి అని అంటే వీక్లీ ఫార్మర్ మార్కెట్స్ మున్సిపల్ పార్కులలో నేబర్హుడ్లలో పెట్టాలా అని చెప్పి ఎన్నో ప్రభుత్వాలు మాట్లాడుకున్నాయి. సెల్లింగ్ స్పాట్లు చేయాలా అని చెప్పి మాట్లాడుకున్నాయి. మళ్ళీ వాళ్ళకి ఏం మద్దతు తెలుపుతున్నారు? మార్కెట్ ట్రాన్స్పరెన్సీ కాడికి వస్తే ఈ సెస్ అలొకేషన్ తీసుకున్న తర్వాత అవి ఏ రకంగా రైతు ఖర్చు పెట్టిరు అనేది ప్రభుత్వాలు చెప్పగలుగుతాయా? ఇక క్రెడిట్ యాక్సెస్ మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రేవంత్ రెడ్డి గారే అన్నారు, ఇంకొక 1,00,000 తెచ్చుకోరి నేను చూస్తా అని అన్నారు. ఈ పాలసీ మేకింగ్లా రైతు ఏడున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నా, అడ్వైజరీ కౌన్సిల్ ఏడున్నాడు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. మళ్ళా ఇవన్నీ చేస్తేనే కదా రైజింగ్ మోడల్ అని మాట్లాడతాం. అక్కడ గ్లోబల్ మోడల్ మనం చూస్తే బెంగళూరు, పూణే మన పక్క రాష్ట్రాలే, కర్ణాటక, మహారాష్ట్ర. అక్కడ వీక్లీ ఫార్మర్ మార్కెట్లు నడుస్తున్నాయి, డైరెక్ట్ సెల్లింగ్ నడుస్తుంది, బెటర్ ప్రైజెస్ ఫిక్స్ అవుతున్నాయి. మళ్ళీ మన తెలంగాణలో ఎందుకు అవుతలేదు? అవుతుంటే జర నాకు ఒకసారి చెప్పుండ్రి, ఎక్కడ, ఎట్లా? ఆ రైతులు కూర్చున్నారా? నేను రైతన్నలను కూడా అడుగుతున్నా, నేను మాట్లాడింది అవాస్తవమా? భారత్లో పక్క రాష్ట్రాలు చేస్తున్నాయి, తెలంగాణ ఎందుకు చేస్తలేదని అనేది ప్రశ్న కదా. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అంటారా, లేకపోతే కాంగ్రెస్ రైజింగ్ అంటారా, లేకపోతే గవర్నమెంట్ రైజింగ్ అని అంటారా? కీపింగ్ ది ఫార్మర్ ఇన్ ఏ కంప్లీట్లీ అంటే ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అని మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ ఫార్మర్ స్ట్రగ్లింగ్ అని చెప్పి నేను మాట్లాడుతున్నా. సిస్టమ్ ఆర్ కాంగ్రెస్ యొక్క పార్టీ రిచ్ అవుతుంది, లేదా ప్రభుత్వాలు రిచ్ అవుతున్నాయి. రైతు ఇన్ని సంవత్సరాల నుంచి రైతు మీద మాట్లాడుతున్నా, ఇంకా ఎందుకు బీదవుడు ఉన్నాడు భయ్ రైతు? అంటే మీ పాలసీలు ఎన్నో ఆడ దెబ్బతిన్నాయి కదా. ఇప్పుడు ఎన్నో ఆడ మోడీ తీసుకొచ్చిన పాలసీలే మంచిగా అనిపిస్తుంటాయి కదా నాకు. మళ్ళీ మీ పాలసీలు ఏదో దెబ్బతింటున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నా. ఎమోషనల్ పీక్ పోయి మాట్లాడుతుంటే నాకు ఇవన్నీ కరెక్టే అని అనిపిస్తున్నాయి. ఏదైతే రైతు రాష్ట్రానికి అన్నం పెట్టాల్సిన రైతు సొంత కుటుంబానికి గౌరవప్రదమైన పైసలతో, డిగ్నిటీతో అన్నం పెట్టలేకపోతున్నాడు. ఇది ఫెయిల్యూర్ కాదు, ఇది రైతుకు జరుగుతున్న ఇంజస్టిస్ కాదా? రైతుకు న్యాయం ఎప్పుడు, ధర్మం ఎప్పుడు అని చెప్పి నేను అడగ ధర్మం దూరం మాట, న్యాయం ఎప్పుడు అననే మాట కూడా అడగాలంటే నాకు భయం అవుతున్నది ఈ ప్రభుత్వాలను చూసి. రైతులు లేకపోతే నీకు తెలంగాణ ఎడికేనొచ్చింది? రైతులే లేకపోతే నీకు తెలంగాణ ఎడుకొచ్చింది? వాళ్ళకు నీళ్లు, నియామకాలు, నిధుల కాడకనే కదా తెలంగాణ గుట్టుకొచ్చింది. వాళ్ళ గోసనే కదా తెలంగాణ యొక్క ఉద్యమానికి పెట్టుబడి. మళ్ళీ ఆ గోసకు మీరేమి దిగుబడి ఇచ్చిండ్రు రైతుకి అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఫేర్ మార్కెట్లు లేకుండా, వాళ్ళకు ఫ్యూచర్ చూపెట్టకుండా, నీకు రైతు లేకపోయే, ఫుడ్ లేకపోయే, ఫుడ్ క్రైసిస్ వచ్చే తో నో ఫ్యూచర్ లేకపోయే, ఈ ఫ్యూచర్ లేకపోయే, ఫుడ్ లేకపోయే, క్రైసిస్ వచ్చే తో తెలంగాణ రైజింగ్ ఏడికైనా అవుతుంది రేవంత్ అన్న. భారత్ మాతాకి జై.